ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. చాలా సంతోషం. ఈరోజు పోలవరం డ్యామ్ ఈ గ్రామాల్లో ఇక్కడ మన సిరి బాలరాజు జనసేన తెలుగుదేశం బీజేపీ బలపరిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి పోలవరం డ్యామ్ ఏదైతే ఈ ప్రాంతంలో మనం నిర్మాణం చేసుకుంటున్నామో ఈ శాసనసభకి పోటీ చేసే అదృష్టం పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు అట్లాగే పెద్దలు అందరూ కూడా కలిపి ఇవాళ బాలరాజు గారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఇక్కడ అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు అంత ముందు కూడా మరి బొరగం శ్రీనివాస్ మాతో పాటు కలిసి ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా కలుపుకొని మరి వరద వచ్చినా తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా గోదావరి తీర ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పునరావాస కార్యక్రమాల్లో అన్ని పార్టీలను కూడా కలుపుకొని బొరగం శ్రీనివాస్ నాయకత్వంలో అందరం కూడా కలిసి గన్యాంజనేయులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, కరటం రాంబాబు గారు కావచ్చు, అట్లాగే పోలవరం రాంబాబు గారు కావచ్చు, అందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి చక్కగా ఏ కార్యక్రమమైనా కలిసి చేసేవాళ్ళం. ఈరోజు ఇంకా కొద్ది రోజుల్లో మే 13న ఎన్నికల సంగ్రామం, కురుక్షేత్ర సంగ్రామం, ఓటేసే అవకాశం ఈ ప్రాంత ప్రజలకు వచ్చింది. కాబట్టి తప్పకుండా పోలవరం డ్యామ్ గత 5 ఏళ్ళు ఏం జరిగింది, ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది ఒకసారి మీడియా మిత్రులు మీరందరూ కూడా సాక్షులు మీరే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1-2 సార్లు ఈ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. 72% పోలవరం డ్యామ్ పనులు తీసుకెళ్లారు. 5% పనులు ఎక్కడ, 72% పనులు ఎక్కడ? ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారంటే 5% కూడా చెప్పుకోలేని దీన పరిస్థితిలో ఉన్న వైసీపీ నాయకులారా, ఓటు అడిగే నైతిక అర్హత మీకుందా? పోలవరం నిర్వాసితుల్ని గోదావరిలో కలిపేశారు, పోలవరం డ్యామ్ని గోదావరిలో కలిపేశారు. ఎంతో కష్టపడి 414 రోజులు కష్టపడి జర్మనీ నుంచి ఇతర దేశాల నుంచి ఎల్ఎన్టీ కంపెనీ పెద్ద డయాఫ్రామ్, దేశంలో అతిపెద్ద డయాఫ్రామ్ వాల్ 414 రోజుల్లో రికార్డు స్థాయిలో ప్రపంచంలో 2వది అటువంటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసి దాని మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ 150 అడుగులు నిర్మాణం చేయాలి గోడ. దాన్ని చేయకుండా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా నిర్మాణం చేశారు, నేను అలా నిర్మాణం చేస్తానని చెప్పి ఉద్దేశపూర్వకంగా గోదావరి తల్లి నీళ్ళని 2 సంవత్సరాల పైగా ఆ డయాఫ్రమ్ వాల్ మీద పంపించడం వల్ల అక్కడ ఇబ్బంది వచ్చింది. ఆ వచ్చిన ఇబ్బందిని కూడా సాంకేతిక పరంగా ఈ రోజు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనేది నిర్ణయం తీసుకోలేదంటే 31 మంది ఎంపీలు ఉన్న వైసీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ పోలవరం నిర్వాసితులకి, పోలవరం ప్రజలకి, అట్లాగే ఈ రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు పోలవరం డ్యామ్ అనేది 50 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చుకునే బహుళార్థ సాధక ప్రాజెక్ట్, కల్పతరువు లాంటి ప్రాజెక్ట్, 960 మెగావాట్లు జల విద్యుత్ వచ్చే ప్రాజెక్ట్, అట్లాగే 17,000 కోట్లు కేంద్రం ఇచ్చిన ప్రాజెక్ట్, అదేవిధంగా 5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రాజెక్టు, 20,000 కోట్ల పైగా ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. ఫిబ్రవరి 2019లో 55,548 కోట్లకి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR2కి అనుమతి తీసుకొచ్చి సాంకేతిక పరంగా అన్ని క్లియరెన్స్ ఇస్తే ఫైనాన్షియల్ క్లియరెన్స్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి 31 మంది ఎంపీలు ఉండి నువ్వు సాధించలేనాడి పోలవరం నిర్వాసితుల్ని నట్టేట ముంచి, డ్యాముని నట్టేట ముంచి ఏ విధంగా రంపచోడవరం నిర్వాసితులు కానీ, పోలవరం నియోజకవర్గ నిర్వాసితులు కానీ ఏ విధంగా మీరు ఉద్ధరిస్తారు, ఏ విధంగా ఓటు అడుగుతారని కూడా నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఈ ప్రాంతానికి వచ్చి చాలా పెద్ద మనసుతో ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ, నిర్వాసితుల నుంచి కానీ ఆయన చెప్పడమే కాకుండా అందరి పక్షాన ఆయన మాట్లాడటం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చి నిర్వాసితుల పక్షాన మరి వరద సమయంలో మరి గోదావరి లాంచీలోంచి పడవలోంచి మేము గట్టు మీదకి వెళ్తుంటే ఆ గోదావరిలో జారిపడ్డాం.
ఉండి రామరాజు కావచ్చు, నేను కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పిఎస్ కపర్ది కావచ్చు, మరి సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, మరి అదేవిధంగా అక్కడ ఎవరో ఢిల్లీ నుంచి వచ్చిన సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, దగ్గర 20-30 మంది మీడియా మిత్రులతో సహా గోదావరిలో పడి మళ్ళీ మేము అందరం కూడా బతికి పట్టకట్టడం జరిగింది. ఏదైనప్పటికి కూడా ఈరోజు చాలా అదృష్టం, అందరినీ కూడా కలిసే అవకాశం, అదృష్టం వచ్చింది. ఈ ప్రాంత రైతాంగానికి, ప్రజలకి చెప్పేది ఏంటంటే, నిర్వాసితులకి ఏదైతే జగన్ రెడ్డి పాదయాత్రలో 19 లక్షలు ఇస్తా అన్నాడు, ఏం చేశాడు? ఆ మాట ఏమైపోయింది? 10 లక్షలు ఇస్తా అన్నాడు, మాట మార్చాడు. ఆ 10 లక్షలు ఎంతమందికి వేసావు? గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ 5 లక్షలు ఇస్తానన్నావు, ఎంతమందికి ఇచ్చావు? 5 లక్షలు ఎంతమందికి ఇచ్చావు? 10 లక్షలు ఎంతమందికి ఇచ్చావు? అసలు నిర్వాసితులకు ఏం చేసావు? సమాధానం చెప్పే పరిస్థితి లేదు. డ్యామ్ పనులే 5% అవ్వలేనాడు నువ్వు నిర్వాసితులకి ఎక్కడా కూడా సాయం చేయలేదు. నిర్వాసితుల కష్టాలు కూడా చెప్పారు. అక్కడ మౌలిక సదుపాయాలు కానీ ఈ 5 ఏళ్లలో పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వరద వచ్చినప్పుడు మంచినీళ్ళు చేసే అవ్వడానికి కూడా నీకు చేతులు రాలేదు. వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు కూడా, పక్క రాష్ట్రం ఇచ్చిన డబ్బులు కూడా నిర్వాసితులు ఇక్కడ నువ్వు సాయం చేయలేకపోయావు. 13 లక్షల కోట్లు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసావు. కాబట్టి వాళ్ళ ఒక పెద్ద మనసుతో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఇది లేకుండా మరి ఆ రోజు సంపూర్ణ మద్దతుని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతో ముందు రావటం, ఆ రోజు బాలకృష్ణ గారు, లోకేష్ బాబు కూడా అందరూ కూడా కలిసి మరి ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీ ఒక ఉమ్మడి లక్ష్యంతో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని అందరం కూడా కలిసి ఈరోజు మరి ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలోకి వచ్చాం. నిన్నే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో జరిగిన రోడ్ షోలో లక్షలాది మంది ప్రజలు తరలిరావడం కూడా నిన్న మనం చూసాం. కాబట్టి నేను పోలవరం ప్రాంత రైతాంగానికి, నిర్వాసితులకి, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాల ప్రజలకి, రైతులకి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నాను, మళ్ళీ ఆ డ్యామ్ పూర్తి అవ్వాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలి. చాలా స్పష్టంగా అమిత్ షా గారు, మరి మోడీ గారు పోలవరం డ్యామ్ పూర్తి చేస్తాం, కేంద్రం బాధ్యత తీసుకుంటుంది, పూర్తి సహాయ సహకారాలు మన ప్రభుత్వానికి ఇస్తామని వాళ్ళు మరి పెద్ద మనసుతో తెలియజేశారు. కాబట్టి కేంద్రం మద్దతు కూడా మనకు వచ్చింది. కాబట్టి కేంద్రం కూడా పెద్ద ఎత్తున 400 సీట్లు పైగా మరి ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయని కూడా సంకేతాలు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం కూడా పెద్ద మెజార్టీతో 120 శాసనసభ, 24 పార్లమెంట్లు గెలిచే విధంగా ఎన్డీఏ కూటమి విజయ దశగా దూసుకుపోతా ఉంది. కాబట్టి అందరం కూడా కలిసి ఇవాళ చాలా పెద్ద మనసుతో ఇటు సీను కావచ్చు, మరి బురగం సీను, అట్లాగే మన సిరి బాలరాజు మరి ఉమ్మడి లక్ష్యంతో పోలవరం సీట్ని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి కానుగ్గా ఇవ్వాలి, ఈ సీటు గెలవాలని పెద్ద మనసుతో వీళ్ళు కష్టపడి బాగా పనిచేస్తున్నారు. ఇంకా రాబోయే ఈ 4 రోజుల్లో కూడా అందరం కూడా కష్టపడి పోలవరం డ్యామ్ని పూర్తి చేసుకొని నిర్వాసితులకి సంపూర్ణమైన న్యాయం జరగాలి, వాళ్ళకి ఇళ్ల నిర్మాణం జరగాలి, కట్టినీళ్ళ దగ్గర మౌలిక సదుపాయాలు పెరగాలి, వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడాలి. ఆ పూర్తి న్యాయం నిర్వాసితులు జరిగిన తర్వాతే అన్ని పనులు కూడా ముందుకెళ్లే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసి పనిచేస్తారు. కాబట్టి అందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్న పుట్ట మహేష్ యాదవ్ గారు, అట్లాగే సిరి బాలరాజు జనసేన గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. 5వ నెంబర్ వచ్చింది బాలరాజు గారికి, అట్లాగే పుట్ట మహేష్ యాదవ్ గారికి 4వ నెంబర్ వచ్చింది సైకిల్ గుర్తు. కాబట్టి ఇద్దరిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో కల్పించి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులందరూ మొదటి నెలలోనే పోలవరం డ్యామ్కి వచ్చి సందర్శించి ఏ విధంగా ఎట్లా ముందుకెళ్లేది కూడా వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి పెద్ద మనసుతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా చింతలపూడి, ఇప్పుడే రాంబాబు గారు ఇందాక చెప్పినట్టుగా ఆ రోజు అక్కడ సమస్య వచ్చినప్పుడు అందరినీ కూడా పిలిచి న్యాయం చేస్తాం, ముందు కాలువలు తవ్వనేయండి, మన డబ్బులు ఇవాళ కాకపోతే రేపైనా వస్తుందని పెద్ద మనసుతో అక్కడ రాంబాబు గారు హామీ ఇవ్వటం, నేను హామీ ఇవ్వటం, రైతులు కూడా పెద్ద మనసుతో కాలువలను తవ్వించి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పుడు కూడా వైసీపీ నాయకులు కోర్టు కేసుల్లో పెట్టి ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు 5 ఏళ్ళు కూడా ఆ సమస్యలను అట్టాగే గాలికి వదిలేసి చింతలపూడిని గాలికి వదిలేశారు. ఇవాళ 5,000 కోట్లు మంజూరైన చింతలపూడి ఎత్తిపోతల పథకంలో 4,100 కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి.
పోలవరం డ్యాంలో 20,000 కోట్ల పైగా ఖర్చు పెట్టబడి ఉన్నాయి. అయినప్పటికీ కూడా పూర్తిగా 2 ప్రాజెక్టులు కూడా గాలికి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ 4,100 కోట్లు ఖర్చు పెట్టిన చింతలపూడిని గాలికి వదిలేయటం వల్ల మరి గోదావరి నీళ్లు ఎక్కడో కేసర్ బ్రిడ్జ్లో పడే అక్కడ దాకా వెళ్ళే గోదావరి తల్లి నీళ్ళని వీళ్ళు ఇక్కడ మొదటి లిఫ్ట్ పనులు అయిపోయినాయి, 2వ లిఫ్ట్ పనులు అవుతున్నాయి. దగ్గర దగ్గర జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, చింతలపూడి, అట్లాగే గోపాలపురం, అట్లాగే మన ద్వారకా, తిరుమల ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దగ్గర దగ్గర 5 లక్షల ఎకరాలు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అన్ని చెరువులు కూడా ఈ గోదావరి తల్లి నీళ్లు వెళ్ళే అదృష్టం అవకాశం ఉంది. తప్పకుండా అటు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ని, ఇటు పోలవరం డ్యామ్ని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పరిగెత్తిస్తుంది, పనులు పూర్తి చేస్తుంది. సంవత్సరం తిరగకుండా చింతలపూడి గోదావరి నీళ్ళని ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే అమిత్ షా గారు, మోడీ గారు చెప్పినట్టుగా ఏదైతే పోలవరం డ్యామ్ పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కలిసి అందరం కూడా బ్రహ్మాండంగా పనులు పరిగెత్తిస్తారు, ముందు తీసుకెళ్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారు. 50 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా పనులు పూర్తి చేసి అటు గోదావరి తల్లి నీళ్ళు ఇస్తాం. నేను అడుగుతున్నా, పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఒక తట్ట మట్టి తీశారా, ఒక బొచ్చు కాంక్రీట్ వేసారా? పురుషోత్తపట్నం పనులు పూర్తయితే 1 సంవత్సరం మేము నీళ్ళు ఇస్తే నువ్వు ఎన్జిటి కేసు క్లియర్ చేయకుండా ఆ పురుషోత్తపట్నాన్ని కూడా తాళాలు వేసి పెట్టావు 4 ఏళ్ళు. ఈ పట్టిసీమ నీళ్ళు కూడా 41,000 కోట్ల సంపద సృష్టించబడింది, వచ్చింది పట్టిసీమ లిఫ్ట్ ద్వారా. ఖర్చు పెట్టింది అక్కడ 1,500 కోట్లు లేదు. చూడండి, వచ్చిన ఆదాయం ఈ రాష్ట్ర జీడిపి 41,000 కోట్లు పెరిగింది. కాబట్టి ఈ విధంగా ఆ పట్టిసీమకి తాళాలేసి బూజు పట్టించారు. నేను వచ్చి చూస్తే బూజు చూపించాను, ఏంటయ్యా పట్టిసీమ పంపులకు బూజు పట్టి ఉందని. చంద్రబాబు నాయుడు గారు మేము మురగంసేను డ్యామ్ దగ్గరికి వస్తే మాకు ప్రొక్లైన్లు, లారీలు అడ్డం పెట్టి మమ్మల్ని రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. నేను మురగంసేను మేము అందరం కూడా నాయకులందరం కలిసి మేము వస్తే మమ్మల్ని ఎత్తి బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో పారేశారు ఒకసారి. ఈ విధంగా పోలవరం డ్యామ్కి వెళ్ళటానికే 72% తీసుకెళ్లిన పోలవరం డ్యామ్ చూడటానికి కూడా మాకు అవకాశం, అదృష్టం లేకుండా, పర్మిషన్ లేకుండా అన్ని ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా లక్షలాది మంది రైతులు మరి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అక్కడ డ్యాంలో జరుగుతున్న పనుల్ని మరి పక్క రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ డ్యామ్ పనులు చూసి వెళ్ళారు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి డ్యామ్ చూపించాడు? అసలు ఆ ఇరిగేషన్ మంత్రి అన్నాడు, మొదటి మంత్రి ఏమో బుల్లెట్ దిగిందా లేదో చూడమన్నాడు. ఇవాళ మరి ఆయన నోరు తెరవట్ల పోలవరం డ్యామ్ గురించి. రెండో ఆయన పోలవరం డ్యామ్ ఎప్పుడవుతుందో తెలియదని చేతులు ఎత్తేసాడు అంబటి రాంబాబు. కాబట్టి ఇవాళ వీళ్ళు ఇరిగేషన్ మంత్రులుగా 5 ఏళ్ళు సర్వనాశనం చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టుని. 68,000 కోట్లు ఖర్చు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ? 32,000 కోట్లు ఖర్చు పెట్టిన జగన్ రెడ్డి, నువ్వు ఏం ఖర్చు పెట్టావు? ఆ 32,000 కోట్లు 10,000 కోట్లు జీతభత్యాలు తీస్తే ఏ ప్రాజెక్ట్ పూర్తి చేసావు? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసావా? పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసావా? లేకపోతే వంశధార కావాలి అనుసంధానం పూర్తి చేసావా? లేకపోతే డ్యామ్ వంశధార కావాలి కట్ల పని చేసావా? ఏ పనులు పూర్తి చేసావు? మేము పూర్తి చేసిన సంగం బ్యారేజ్ గేట్లు పెట్టుకున్నావు, నెల్లూరు బ్యారేజ్ గేట్లు పెట్టుకున్నావు తప్ప ఇవాళ చూడండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లకు అడ్డంగా పడవ వచ్చింది. పులిచింతల గేట్లు కొట్టుకుపోతే 4 ఏళ్ళు పెట్టింది గేటు పెట్టడానికి. అట్లాగే గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే 3 గేట్లు, ఇంతవరకు గుండ్లకమ్మ గేట్లు పెట్టాల. వెలుగొండ టన్నల్లో 1 టన్నులో మేము పూర్తి చేసి అప్పచెబితే దానికి కూడా పనులు పూర్తి చేయలేక, నీళ్లు ఇవ్వకుండా నేను ప్రాజెక్టు పూర్తి చేశాను, జాతికి అంకితం చేశానని వెలుగొండ దగ్గర డ్రామాలు ఆడావు. వెలుగొండ డ్యామ్ పూర్తి చేసే ఓట్లు అడుగుతానన్నావు, కానీ ఇవాళ మరి అవి పూర్తి చేయకుండానే అక్కడ నీళ్ళు ఇవ్వకుండానే ఓట్లు అడిగే పరిస్థితి అక్కడ నువ్వు తెస్తున్నావు. అంద్రినివా గాలికి వదిలేసావు, గాలేరు నగర సుశీల స్రవంతి గాలికి వదిలేసావు, తెలుగు గంగ గాలికి వదిలేసావు, రాయలసీమ పట్టిసీమ ముచ్చుమర్రి దగ్గర 365 రోజులు కూడా రాయలసీమకు నీళ్ళు ఇవ్వచ్చు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకి ఆ ముచ్చుమర్రిని గాలికి వదిలేసావు. టోటల్గా వాళ్ళ రాయలసీమ ద్రోహిగా ఈ పోలవరం డ్యామ్ని నాశనం చేసి రాయలసీమ రైతాంగం ఎంతో ఆశతో ఎదురు చూసిన దానికి గాలికి వదిలేసావు.
టోటల్గా ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసి సాగునీరు ప్రశ్నార్థకం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతాంగ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. తప్పకుండా అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, మోడీ గారు, ఎన్డీఏ కూటమి పోలవరం డ్యామ్ పనులు, రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చింతలపూడిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అటు బాలరాజు గారిని, మహేష్ యాదవ్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.